ప్రెస్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ఉదయం మా మీడియా ప్రతినిధి సుమన్ ఈశ్వర్ సింగ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడుతూ ఎందుకు వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు అనే అంశంపై వారితో చర్చించడం జరిగింది. లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా మద్దతిస్తున్నారు? మేము లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి గతంలో కూడా మేము కాంగ్రెస్కే మద్దతు ఇచ్చినాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో లౌకికవాదం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆనంద్ హెగ్డే అని కర్ణాటకకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నాడు. అతను ఏమంటారంటే, మాకు 400 సీట్లు ఈసారి కనుక ఇస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం. అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తామనే పదం కింద పెద్ద కుట్ర ఉంది. ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేకూర్చే విధంగా భారత రాజ్యాంగం రాయడం జరిగింది. ఇలా దళితులు, గిరిజనులు, మైనారిటీలు వీళ్ళంతా స్వతహాగా స్వతంత్రంగా బతుకుతున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఏమంటుందంటే, భారత పౌరులందరూ సమానులు, భారత పౌరులకు అందరికీ సమ హక్కు, సమ సమాజం కోసమే భారత రాజ్యాంగం ఏర్పడదని మేము లంబాడీలుగా దళిత, బహుజన, గిరిజన ప్రజలందరూ మేము స్పష్టంగా రాజ్యాంగాన్ని నమ్ముతున్నాం. ఇలా మేము ఉద్యోగాలలో ఉన్నామంటే, ఇలా మేము విద్యను అభ్యసిస్తున్నామంటే, ఇలా మా ఉనికి ఏదైనా ఉందంటే దానికి కారణం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగము అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలకు అనేక విధాలుగా వారికి హక్కులు కల్పించడం, వారి మనుగడ కోసం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత రాజ్యాంగం ప్రమాణంగా రాయబడింది. అది ఒకటే దాని ఆలోచన. భారతదేశ ప్రజలందరూ సమానం, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు సమానంగా ఒకటే ఓటు, 1 మ్యాన్ 1 వాల్యూ ఉంటుంది. ఇక్కడ బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మొత్తం జాతీయకరణ చేసింది, నేషనలైజేషన్ చేస్తూ అందరికీ అవకాశాలు కలిగే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చింది. ఉదాహరణకు బ్యాంకు, ఎల్ఐసి అటువంటి అన్నీ ప్రభుత్వ పరంగా నడిపించింది. రైల్వే, విమానాశ్రయాలు అన్నీ ప్రభుత్వ పరంగా ఉన్నాయి. బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. దశల వారీగా లాభాలు ఇచ్చి లాభంలో నడుస్తున్నటువంటి సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ కొన్ని సంస్థలను ఇప్పటికే ప్రైవేట్ పరం చేసింది. ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల ఏమవుతుందంటే ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కనుమరుగైపోయి, ఆ ప్రైవేట్ పరం అవడం వల్ల ప్రైవేట్ వాడు రిజర్వేషన్ సరిగా పాటించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా రిజర్వేషన్ పెద్ద దెబ్బ పడుతుంది. దాంతోపాటు ఇప్పుడు యూసీసీ అంటున్నారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఆల్రెడీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. దాన్ని ఆచరణలో తీసుకోవడానికి కొన్ని రాష్ట్రాలు కూడా తీర్మానం చేసి ఆచరణలో పెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. యూసీసీ వస్తే గిరిజనులుగా మాకు కొన్ని ప్రత్యేక చట్టాలు, ఉదాహరణకు మాకు షెడ్యూల్ 5 ఉంది, మాకు పిస్సా యాక్ట్ ఉంది, మాకు జీవో నంబర్ 3 ఉంది, మాకు అనేక ప్రత్యేక చట్టాలు మాకు అనుకూలంగా ఉంది. మరి యూసీసీ వస్తే, ఎన్నికలు కూడా కనుక వస్తే అవన్నీ కనుమరుగయ్యాయి. కాబట్టి మేము అబద్ధతలో బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితిలో మేము వేయదలుచుకోలేదు. జాతీయ స్థాయిలో మా జనాభా, ఎస్టీ జనాభానే దాదాపు మేము 12 కోట్లపై సీట్లు జనాలు ఉన్నాము. అందరము బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా చేయదలుచుకున్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ వస్తే రాజ్యాంగం చేస్తా అంటాను, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇస్తానంటాను, సిఏఏ అంటాంది, దాని తర్వాత ప్రైవేట్ ప్రాణాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. సిట్టింగ్ ఎంపీలే ఆ విధంగా మాట్లాడంటే మరి దేశానికి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు మొత్తం కలిపితే 90%, 10% అగ్రకులస్తులు ఉంటే 10% అగ్రకులలో కూడా రిజర్వేషన్ ఇచ్చేసాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మేము దాన్ని వెసలేము. ప్రతి పేదవాడికి ఈ దేశంలో అవకాశం కావాలనే ఆలోచనతోనే మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం, మేము వ్యతిరేకించట్లేదు. కానీ రాజ్యాంగం మార్చి ఈ దేశంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీల హక్కులను హరిస్తామంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. దృష్టిలో పెట్టుకొని మేము బీజేపీ పార్టీ. దాంతోపాటు నరేంద్ర మోడీ గారు, ఇది లౌకిక దేశం, ఇక్కడ లౌకికవాదం ఉంది,
అన్ని కులాలు ఒక సోదర భావంతో కలిసి ఉన్న పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు పొద్దున లేస్తే నేను మైనారిటీలతో రిజర్వేషన్ తీసేస్తా, మైనారిటీలకు ఎటువంటి హక్కులు లేకుండా చేస్తా, మైనారిటీలు ఈ దేశవాసులే కాదు అని చెప్పి అన్ని అంశాలుగా నిత్యం మతాలను ప్రోత్సహించడం సృష్టించడానికి ప్రయత్నిస్తాం. అది చాలా బాధాకరమైన విషయం. ఈ దేశ స్వాతంత్రం ముందు నుంచే ఉమ్మడిగా కలిసి ఉన్నటువంటి సంస్కృతి ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు భారత రాజ్యాంగం అందరికీ రక్షణ కల్పించింది. వెనుకబడినటువంటి ఎస్టీలు ఏదో అడవి ప్రాంతంలో ఉన్నకు బ్రహ్మాండమైన ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత 2000లో ఫారెస్ట్ రైట్ యాక్ట్ పట్టాలు ఇచ్చింది. దాని తర్వాత అనేక రక్షణ చట్టాలను ఇవాళ ఎలక్షన్ రైట్ యాక్ట్ ఇచ్చింది, ఫుడ్ రైట్ యాక్ట్ ఇచ్చింది, ఇవాళ సమాచార హక్కు తెచ్చింది, ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చింది. అనేక విధాలుగా అన్ని విధాలుగా సమాధానం ఇచ్చేటట్టు, ప్రజలు అన్ని విషయాలు తెలుసుకునేటట్టు, ప్రజలకు అనుకూలమైనటువంటి రాజ్యాంగం కొనసాగుతుంది. పరిపాలన కూడా ఆ విధంగా ఉంది. కానీ ఈ 10 సార్లు ఇక్కడ పడితే ఇక్కడ దాడి, అక్కడ నిరుద్యోగాన్ని పెంచి పోషించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడం, దాంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ రావడం వల్ల అందులో ఎస్సీలకు రిజర్వేషన్ ఉండదని బహిర్గతంగా చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చేయడం వల్ల మేము అన్ని విధాలుగా విద్యాపరంగా నష్టపోతాం. మా పిల్లలకు విద్య అందని రాష్ట్రపతిగా మారుతుంది. స్వాతంత్రం రాకముందు ఉన్న వాతావరణం మళ్ళీ ఇప్పుడు ఏర్పడబోతుంది. కాబట్టి భారతదేశంలో లంబాడీలైన మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఓటేస్తాము. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేస్తాము. ఈ దేశంలో రిజర్వేషన్ ఈ తెలంగాణ ప్రాంతంలో 1976లో ఇందిరాగాంధీ గారు ప్రత్యేక చొరవ చేసి మాకు రిజర్వేషన్లో కలిపింది. అంటే 1952లోనే అనేక కులాలకు రిజర్వేషన్లు వస్తాయి, కానీ తెలంగాణ ప్రాంతంలో మాకు 1976లో